ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ గిరిబాబు గారు త్వరలో బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. సో బడ్జెట్ అనగానే ఒక సామాన్య మధ్య తరగతి వేతన జీవులు అందరి ఆశలు బడ్జెట్ మీద ఉండబోతున్నాయి. సో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. అసలు ఇక్కడ ఎటువంటి మినహాయింపులు ఉండబోతున్నాయి, పన్నుకి సంబంధించి ఎటువంటి మినహాయింపులు ఉండబోతున్నాయి అంటే కూడా ప్రతి ఒక్కరి ఎక్స్పెక్టేషన్స్ బడ్జెట్ మీద ఉండబోతున్నాయి కాబట్టి, అండ్ ఈ మధ్య న్యూ రెజిమ్ ఓల్డ్ రెజిమ్ అంటే కూడా కొంత గందరగోళం నెలకొంది కాబట్టి ఏంటి అసలు ఈ బడ్జెట్ నుంచి ఎటువంటి కొత్త విషయాలు తెలుసుకోబోతున్నాం? ఈ ఫిబ్రవరి 1కి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో ఇవన్నీ ప్రొజెక్షన్స్ మాత్రమే, యాక్చువల్స్ కాదు. సోషల్ మీడియాలో న్యూస్ పేపర్స్లో వచ్చిన రీసెంట్ ఆర్టికల్స్ ఊహాగానాలు బేస్ చేసుకుని మాట్లాడుతున్నాం మనం. అంతేగాని ఇవేవి జరుగుతాయని కాదు, ఇవి జరగబోతున్నాయని కూడా కాదు. సో అక్కడ వస్తున్న చేంజెస్ ఏవైతే ఉండబోతున్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, ఇట్స్ డిస్క్లైమర్. ఇప్పుడు మెయిన్గా ఈ బడ్జెట్ అనగానే ఫస్ట్ మీరు అన్నట్టుగా వేతన జీవులు ఫస్ట్ ఎదురు చూస్తూ ఉంటారు. నాకు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత బెనిఫిట్ వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్లో ఏమేమి రిబేట్స్ వచ్చాయి, నేను ఎంత పన్ను కట్టబోతున్నాను, ఇవన్నీ ఫస్ట్ లెక్కేసుకుంటారు. తర్వాతే పెంచేవి తగ్గించేవి లెక్కలకు వస్తాయి. అయితే ఇప్పుడు మనకు ఓల్డ్ రెజిమ్ న్యూ రెజిమ్ అనేది లాస్ట్ 2020లో ఇంట్రొడ్యూస్ చేశారు. అయితే దానికి ముందు మనం అంతా ఉండేది ఒకటే ఓల్డ్ రెజిమే కంటిన్యూ అయ్యేది. దీంట్లో ఏదైతే స్లాబ్స్ ఉన్నాయో, ఏటీసీ లిమిట్స్ ఉన్నాయో, ఇవి 2014 నుంచి ఇప్పటిదాకా గవర్నమెంట్ మార్చలేదు. 2020లో కొత్త రెజిమ్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంట్రొడ్యూస్ చేసి ఏ పాటికి చేంజెస్ అన్ని అందులో చేస్తున్నారు తప్ప ఈ ఓల్డ్ రెజిమ్లో మాత్రం ఏం చేంజ్ చేయట్లేదు. సో దిస్ షోస్ వెరీ క్లియర్లీ. రీసెంట్ లాస్ట్ బడ్జెట్లో కూడా గవర్నమెంట్ ఏం చెప్పిందంటే దాదాపుగా 70% ఆఫ్ ఐటీ ఫైలింగ్ చేసేవాళ్ళు న్యూ రెజిమ్లో చేస్తున్నారు. అంటే చెప్పకనే చెప్తున్నారు మేము ఈ ఓల్డ్ రెజిమ్ని స్క్రాప్ చేయబోతున్నాము అని. ఇది చాలామంది అనలిస్ట్ కూడా చెప్తున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ విల్ బి స్క్రాప్డ్ అని. స్క్రాప్డ్ అంటే అర్థం ఏంటి, ఇంకా ఇది ఉండదు ఎవరికి కూడా. ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరెంట్ నడుస్తున్న ఫైనాన్షియల్ ఇయర్లో ఎవరైతే డ్యూ డేట్ తర్వాత జూలై 30 తర్వాత ఎవరైతే ఫైలింగ్ చేశారో వాళ్ళకు ఓన్లీ న్యూ రెజిమ్, ఓల్డ్ రెజిమ్ లేదు, బై డిఫాల్ట్ తీసేశారు. అంటే నువ్వు టైం లోపల చేస్తేనే ఉంటుంది. బట్ బిఫోర్ ఇయర్ 2 ఉండే, టైం తర్వాత చేసినా కూడా. కానీ ఈ సంవత్సరం ఏం చేశారు, ఆ టైం ఏదైతే జూలై 30 ఉందో మిడ్ నైట్ 12 o'clock 1 minute తర్వాత ఓల్డ్ రెజిమ్ అక్కడ మాస్క్ అయిపోయింది, ఇంకా అలౌ చేయట్లేదు. సో ఇప్పుడు ఓన్లీ న్యూ రెజిమే ఉంది ఇప్పుడు చేసేవాళ్ళకు, అంటే ఈ కరెంట్ ఫైనాన్షియల్ డిలే చేసేవాళ్ళకు. ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి అది కూడా ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ 70% న్యూ రెజిమ్ చేంజ్ చేయాలని చెప్తున్నారు. ఇక న్యూ రెజిమ్లో ఏమి ఉండబోతోంది, ఎటువంటి ట్యాక్స్ రిబేట్స్ ఉండవు. అంటే నాకు ఏటీసీ, ఏటీడీ, హోమ్ లోన్, పిల్లర్ ఎడ్యుకేషన్, పీపీఎఫ్, ఎల్ఐసి ఇలాంటి వేటికి తావు ఉండదు. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే మీరు ఎల్ఐసి కట్టుకుంటే, మీరు హోమ్ లోన్ తీసుకుంటే మేము ఎందుకు ఇన్సెంటివైజ్ చేయాలి? ప్రపంచం మొత్తంలో ఎక్కడ ఇలాంటి బెనిఫిట్స్ ఉండవు. అన్ని కంట్రీస్లో కూడా ఇన్కమ్ మైనస్ ట్యాక్సెస్, టేక్ హోమ్, దట్స్ ఆల్, అంతే. మనం కూడా ఒక సింగపూర్లో మాత్రమే 2 పిల్లలు ఉంటే ఒక $10,000 ఏదో ఉంటుంది, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటే ఎంతో ఎగ్జెప్షన్ ఉంటుంది, ఒక సింగపూర్లో ఉంది. అది తప్ప ఇంకే కంట్రీస్లో దాదాపుగా ఈ రిబేట్స్ అనేవి ఉండవు. అండ్ మన గవర్నమెంట్ కూడా దీంట్లో ఎవ్రీ ఇయర్ కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టడము, తర్వాత రకరకాలుగా చేయడము, దాన్ని క్యాల్కులేట్ చేయడము, దాన్ని వాళ్ళు నోటీసులు ఇవ్వడము, ఇవన్నీ పెద్ద ప్రయాసనం అయిపోతుంది. కనుక ఇవేం లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ ఎంత ఇన్కమ్ నీకు 100 రూపీస్ వచ్చిందా, దాంట్లో ఈ స్లాబ్లో ఎంత కట్టు, ఈ స్లాబ్ ఎంత కట్టు, ఈ స్లాబ్ ఎంత కట్టు, దట్స్ ఆల్. రిమైనింగ్ నువ్వు ఇంటికి తీసుకెళ్ళు. అయితే దీనివల్ల 2 రకాల చేంజెస్ వల్ల జరుగుతాయి ఎకానమీలో. ఏంటంటే ఫస్ట్ థింగ్, నువ్వు ఎటువంటి సేవింగ్ చేసే ఇన్సెంటివ్స్ లేవు నీకు. సేవింగ్ చేస్తే నువ్వు హోమ్ లోన్ కట్టవా నీ ఇష్టం, ఎల్ఐసి పాలసీ కట్టవా నీ ఇష్టం, పీపీఎఫ్ చేయవా నీ ఇష్టం, ఏటీడీలో హెల్త్ ఇన్సూరెన్స్, ఏటీసీలో ఇంకా మ్యూచువల్ ఫండ్స్, రకరకాలుగా సేవింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ మన ఇష్టం, చేస్తే చేయండి లేకపోతే లేదు. కానీ అలా చేయడం అనేది ఫోర్స్ఫుల్గా లేదు, ఇక గవర్నమెంట్ చేయరు. ఇక అప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా మనం అలా ఫోర్స్ఫుల్ సేవింగ్ చేయకపోతే ఆటోమేటిక్గా స్పెండింగ్ చేస్తాం కదా. ఇప్పుడు చాలామంది ఎల్ఐసి ఎందుకు కడతారు, వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈజ్ ట్యాక్స్ సేవింగ్. అండ్ హోమ్ లోన్ ఎందుకు తీసుకుంటారు, వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ట్యాక్స్ సేవింగ్. అదే లేనప్పుడు ఇక నేను ఏం చేస్తాను, స్పెండింగ్కి ట్రై చేస్తా. అయితే మీరు కనుక గమనిస్తే అభివృద్ధి చెందిన చాలా దేశాలు వాళ్ళ యొక్క స్పెండింగ్ హ్యాబిట్స్లోంచే పెరుగుతూ పోయాయి. అంటే ఆ కంట్రీస్లో లైక్ అమెరికా,
కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ ఇవన్నీ కూడా స్పెండింగ్ ఎకానమీస్. వాళ్ళ సేవింగ్స్ రేట్ ఎంత ఉంటుంది అనుకున్నారు? గట్టిగా 2% కూడా ఉండదు. వాళ్ళకి ఫోర్ట్ నైట్ శాలరీస్ వస్తాయి. ప్రతి ఫోర్ట్ నైట్ శాలరీ రాగానే వాళ్ళకు ప్రతి ఫోర్ట్ నైట్ దసరా దివాళీ. మనకు దసరా దివాళీ సంవత్సరం ఒకటే వస్తుంది. వాళ్ళకు ప్రతి 15 రోజులకు ఒకసారి శాలరీ వస్తుంది, స్పెండ్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ శాలరీ కోసం వర్క్ చేస్తారు, మళ్ళీ వస్తూనే ఉంటుంది. అందుకని మీరు జపాన్లో చూస్తే 8 years 9 years వాళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉంటారు. మీరు యూఎస్ చూడండి, 70-75 వర్క్ చేస్తూనే ఉంటారు. అక్కడ సేవింగ్స్ కల్చరే లేదు. ఇండియాలో మనకు అదృష్టం, సేవింగ్స్ కల్చర్ ఉంది. మనం 60 తర్వాత రిటైర్మెంట్ అనే కల్చర్ ఉంది. తర్వాత నాకు ప్యాసివ్ ఇన్కమ్ కల్చర్ ఉంది. అవి లేవు. గవర్నమెంట్ ఒక విధంగా మనల్ని కూడా ఆ విధంగా నెట్టేస్తోంది. కారణం ఏంటంటే గవర్నమెంట్ నువ్వెలా బతుకుతావు, నీ 60 తర్వాత ఏంటి అని వాళ్ళ పట్టించుకోవట్లేదు. అది మన రెస్పాన్సిబిలిటీ, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు 60 తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్గా బతకాలా, నీకు ఫైనాన్షియల్ ప్లానింగ్ కావాలా, నువ్వు చేసుకో. దానికోసం నేను ఇన్సెంటివైజ్ చెయ్యా. కేవలం నువ్వు ఏదైతే ఇన్కమ్లో నుంచి ట్యాక్స్లు పోయాయో రిమైనింగ్ స్పెండ్ చేసుకుంటావా, సేవ్ చేస్తావా, నీ ఇష్టం. అది ఇంతవరకే మాట్లాడుతోంది. అయితే ఎందుకు ఈ విధంగా వెళ్తుందంటే, ఏ దేశంలో అయినా సరే అభివృద్ధి చెందుతున్నప్పుడు వాళ్ళ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరిదైతే $2,500 దాటిందో, ఆ దాటిన తర్వాత వాళ్ళు స్పెండింగ్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటారు. కాబట్టి ఆ ఎకానమీస్ చాలా గ్రో అయినాయి, మన వరల్డ్ ఎకానమీస్. సో ఇండియా కూడా రైట్ నౌ వీఆర్ అట్ నియర్ టు 2500 పర్ క్యాపిటల్ ఇన్కమ్ దగ్గర ఉన్నాం. $2,500 పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఎప్పుడైతే కడుపు నిండాక కలర్ ఉన్న సామెత ఉంది కదా, అంటే నీ కడుపు నిండింది ఫస్ట్. అంటే నువ్వు మామూలుగా నీకు కావాల్సిన $2,500 పర్ క్యాపిటల్ ఇన్కమ్లో మొదటి $2,000 వరకు, $2,000 వరకు నువ్వు తినడము, నీ బేసిక్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ అయిపోయాయి. ఇక ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం అంటే అదే ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ అవ్వడం పర్ హెడ్. ఈ జనరేట్ అయినప్పుడు దాన్ని ఎక్కడ చేయాలి నువ్వు? సేవింగ్ గవర్నమెంట్ ఇన్సెంటివ్ చేయకపోతే స్పెండ్ చేస్తావు. వెన్ యూ స్పెండ్ ఆటోమేటికల్లీ ఎకానమీ గ్రో అవుతూనే ఉంటుంది. ఇదంతా కూడా గ్రోత్ ఎకానమీకి డ్రైవ్ చేయడం ఈ యొక్క బడ్జెట్ యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత దీంట్లో గ్రోత్ ఓరియంటెడ్గా ఉండడం కోసము ఇప్పుడు రీసెంట్గా మనం చూసాము, జీడిపి తగ్గింది గ్రోత్ రేటు, అండ్ రూరల్ కన్జంప్షన్ తగ్గింది చాలా వరకు. ఈ కన్జంప్షన్ బూస్టప్ చేయాలి. ఎప్పుడైతే కన్జంప్షన్ బూస్ట్ అవుతుందో ఆటోమేటిక్గా మీకు ఎకానమీ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మార్నింగ్ మీ పాలవాడికి ఒక $2,000 పాల బిల్లు పే చేశాడు. ఆ పాలు అమ్మినవాడు ఏం చేస్తాడు? పోయి బట్టలు కొనుక్కుంటాడు. బట్టలు అమ్మినవాడు చెప్పులు కొనుక్కుంటాడు. చెప్పులు అమ్మినవాడు బియ్యం కొనుక్కుంటాడు. బియ్యం అమ్మినవాడు సినిమా పోతాడు. అంటే మీరు ఇచ్చిన $2,000 ఎంత స్పెండ్ అవుతుంది చూడండి. ఆల్మోస్ట్ ఒక 5-6 స్పెండ్ చేస్తే ఆ $2,000 10,000 ఆర్థిక చక్రం తిరగడానికి వెళ్ళిపోతుంది. అంటే ప్రతి చోట ఎకానమీ జనరేట్ అవుతుందా? ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ జనరేట్ అవుతున్నాయా? ప్రతి చోట సంపద సృష్టిస్తుందా? ఇది జరగాలి అంటే డబ్బులు దాచిపెడితే కాదు, స్పెండ్ చేస్తే జరుగుతుంది. ఇది గవర్నమెంట్ ఇప్పుడు గట్టిగా నమ్ముతోంది. అంటే నమ్మడానికి కారణం కూడా ఉంది. దాదాపుగా చాలా ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందిన అందరూ కూడా స్పెండింగ్తోనే వాళ్ళు గ్రో అయ్యారు. కనుక మనం కూడా అలా స్పెండింగ్ వైపు మనల్ని నెట్టేస్తోంది. ఈ స్పెండింగ్ వైపు నెట్టడంలో మన విజ్ఞత ఏ ఉండాలి అంటే, నువ్వు రేపు పొద్దున రిటైర్ అయ్యాక నీ పరిస్థితి ఏంటి అని మనం చూసుకోవాల్సిందే తప్ప ఒకరి మీద డిపెండ్ అవ్వడానికి లేదు. ఇప్పుడు మనం ట్యాక్స్ కడుతున్నాము, నాకు ఏమొస్తుంది, ట్యాక్స్ కడుతున్నా నాకు హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుందా, ట్యాక్స్ కడుతున్నా నాకు రిటైర్మెంట్ తర్వాత మన ప్యాసివ్ ఇన్కమ్ ఇస్తుందా గవర్నమెంట్ అంటే ఏమి ఇవ్వదు. దాని గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అంటే జరగని దాని గురించి ఆలోచించాల్సిన బదులు జరిగేది మనం ఆలోచిద్దాం. మనం ఏం చేయగలము, నా దగ్గర ఉన్న డబ్బుల్లో నేను ఎంత సేవ్ చేసుకోవాలి ఫ్యూచర్కి, అది మనం ప్లాన్ చేయాల్సింది తప్ప ఇలా బడ్జెట్లో వాళ్ళు ఇచ్చే దాని ప్రకారంగా నేను ఎంత రిబేట్ ఇస్తే నేనేం సేవ్ చేస్తా అనేది మనం చూడడం అనేది ఇక ముందు ఉండదు ఇక. అండ్ ముఖ్యంగా ఇప్పుడున్న యంగ్ జనరేషన్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అట్లీస్ట్ వాళ్ళు నేను ఫోర్స్ఫుల్గా సేవింగ్ చేశారు. ఆ ఫోర్స్ఫుల్ సేవింగ్ చేసింది మనకు ఉపయోగపడింది. వాళ్ళు ఫోర్స్ఫుల్గా సేవింగ్ ఇప్పుడు వాళ్ళు అవసరం లేదంటున్నారు. ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు సెల్ఫ్గా చేయడం అనేది ప్లాన్ చేసుకోవాలి, సెల్ఫ్గా ముందుకు వెళ్ళాలి. అప్పుడే మన యొక్క పర్సనల్ బడ్జెట్ మనకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోటి గమనించండి, మీరు ఏ కంట్రీ అయినా సరే, ఏ స్టేట్ అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే బడ్జెట్ ప్రిపేర్ చేయడం అంటే అర్థం ఏంటి? నాకు ఇన్కమ్ ఎంత వస్తుంది, ఇన్కమ్ తర్వాత నాకు ఎక్స్పెన్స్ ఎంత పోతే ఎంత మిగులుతున్నాయి, ఈ మిగులు సరిపోదా, సరిపోతే నేను ఎక్కడి నుంచి రేజ్ చేయాలి రిమైనింగ్ డబ్బులు. అదే బడ్జెట్ అంటే ప్లానింగ్ ఫర్ నెక్స్ట్ ఇయర్, ప్లానింగ్ ఫర్ నెక్స్ట్ మంత్. అలా ప్లాన్ చేసేటప్పుడు నేను ప్రభుత్వాలంటే అప్పులు చేస్తాయి, మనం చేయలేం కదా, అప్పులు చేసి తిప్పలు పడొద్దు కదా. కనుక ఉన్న అమౌంట్లో నేను ఎలా సేవ్ చేసుకొని ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలి అనేది మన సెల్ఫ్ బడ్జెట్ వేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మెయిన్గా ఈ న్యూ రెజిమ్ ఓల్డ్ రెజిమ్ తీసేయబోతున్నారు అని ఒకటి వినపడుతుంది. తర్వాత న్యూ రెజిమ్లో స్లాబ్ పెంచుతారు అంటున్నారు, మోర్ దెన్ 10 lakhs చేయబోతున్నారు అంటున్నారు. ఒకటి అది కనుక చేస్తే మన చేతిలో డబ్బులు చాలా వరకు మిగిలినట్టే. దాన్ని ప్రాపర్ సేవ్ చేసుకోవాలి. సో ఆ బెనిఫిట్ ఇస్తే మాత్రం చాలా బెటర్. అంటే 12-15 lakhs వరకు చేయొచ్చు అని కూడా ఒక పేపర్ చదివా నేను. సో మినిమం అట్లీస్ట్ 10 lakhs అబోవ్ ఉన్నా కూడా దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ వన్. అలా చేసి మళ్ళీ 10 lakhs అబోవ్ ఉన్న వాళ్ళకు ఫస్ట్ 3 lakhs నుంచి స్లాబ్స్ వేస్తే మళ్ళీ పెద్ద యూజ్ ఉండదు, ట్యాక్స్ బాగా కట్టాల్సి వస్తుంది. అట్లా కాకుండా అప్ టు 10 lakhs ఎవ్రీ వన్ నో ట్యాక్స్, అలా చేస్తే బెటర్ ఉంటుంది. బట్ ఏం చేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.